ఇక అబిడ్స్ టు టాలీవుడ్ అఖిల్ పహిల్వాన్ హైదరాబాద్ సెక్స్ రాకెట్లో వెలుగులోకి సంచలన విషయాలు. అఖిల్ పహిల్వాన్ ఫోన్లో సెలబ్రిటీల నెంబర్లు. పలువురికి అమ్మాయిలను సప్లై చేసినట్లు అనుమానాలు. హైదరాబాద్లోని అబిడ్స్లో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ లింకు టాలీవుడ్ వరకు ఉందని తెలుస్తున్నది. కేసులో ప్రధాన సూత్రధారి అయిన అఖిల్ పహిల్వాన్ పలు ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి టాలీవుడ్తో పాటు బుల్లితెరకు చెందిన పలువురికి సప్లై చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే అఖిల్ పహిల్వాన్ నిన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరి అఖిల్ పహిల్వాన్ అనే వ్యక్తి అమ్మాయిలను తీసుకొచ్చి టాలీవుడ్లో ఉన్నటువంటి హీరోలకి, ముఖ్యంగా టాలీవుడ్ హీరోలకి కాదు, పోలీస్ అధికారులకి, రాజకీయ నాయకులకి అఖిల్ పహిల్వాన్ అనే వ్యక్తి మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ అందమైన అమ్మాయిలను వాళ్ళందరికీ తీసుకొచ్చి వాళ్ళకి సప్లై చేసిండు అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎవరెవరు సప్లై చేసిండు? ఆ రాజకీయ నాయకుల లిస్ట్ ఏంది? ఆ టాలీవుడ్ హీరోల లిస్ట్ ఏంది? మరి ఇంతకుముందు డ్రగ్స్ కేసులో అకున్ సబరాలు కూడా మస్తుగా ఎగిరి మొత్తం అకున్ సబరాలు వచ్చిండు, మొత్తం డ్రగ్స్ కేసులో మొత్తం సెక్స్ రాకెట్లో అందరినీ తీసుకొస్తాడు, అందరినీ జైలు పంపిస్తాడు చెప్పేసి మస్తు మాట్లాడారు. మరి ఏడవైంది ఆ అకున్ సబరాలు తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ కేసులు ఏడవైనాయి? ఎవరెవరి పేర్లు ఉన్నాయి? వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రాలే? ఎవరు వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు? ఆ విషయాన్ని ఇప్పుడు మన అదే పోలీస్ అధికారులు, అదే ఆబ్కారీ శాఖ వాళ్ళు, అదే పోలీస్ శాఖ వాళ్ళు బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తారా? ఈరోజు అఖిల్ పహిల్వాన్ని అరెస్ట్ చేస్తారు, అఖిల్ పహిల్వాన్ని ఆపుతారు. మరి అఖిల్ పహిల్వాన్ ఎవరి కోసం చేసింది ఇదంతా? ఆ టాలీవుడ్ హీరోలు ఎవరు? ఆ అమ్మాయిని అఖిల్ పహిల్వాన్ వాడుకోలే కదా. ఇప్పుడు మరి సెక్స్ రాకెట్లో ఈయన బయటపడ్డాడు, ఈయన అమ్మాయిని మాత్రమే సప్లై చేసిండు. అమ్మాయిని సప్లై చేస్తే అమ్మాయిలతో వ్యభిచారం చేసినటువంటి వ్యభిచారులు ఎవరు? వాళ్ళ పేర్లను బయటపెట్టండి. వాళ్ళ పేర్లు బయటపడ్డారు. ఎందుకంటే టాలీవుడ్ జోలికి పోయినా, రాజకీయ నాయకులు జోలికి పోయినా, వాళ్ళ పోలీస్ అధికారుల పేర్లు బయటపడ్డా వాళ్ళ ఇజ్జత్ పోతుంది. కాబట్టి ఈరోజు అఖిల్ పహిల్వాన్ అరెస్ట్ చేసి ఆయన నుండి అవసరమైతే ఆయన ఉన్నటువంటి బంగారాన్ని, ఆయనకు ఉన్న 100 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలను దండుకునే ప్రయత్నం చేస్తారు తప్ప మరి ఎవడెవడు ఆ అమ్మాయిలను వ్యభిచారం చేసిండు వాళ్ళ పేర్లను బయటపెట్టడానికి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఆ ప్రభుత్వం మాత్రం అది చేయదు. మరి మీరు కేసులు పెట్టడం ఎవరికి లాభం? అఖిల్ పహిల్వాన్ మళ్ళీ 3 నెలల జైలుకి వెళ్ళి బయటకు వస్తారు. అఖిల్ పహిల్వాన్ కాకపోతే ఇంకో పహిల్వాన్ వస్తారు. ఈరోజు ఈ పిల్లగాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసినట్టు ఎందుకు మీరు టాలీవుడ్ హీరోల పేర్లు బయటపెట్టారు, రాజకీయ నాయకుల పేర్లు బయటపెట్టారు? మరి ఆయననైతే మీరే అంటే అధికారులు చెప్తున్న విషయం కదా, ఏమని సెక్స్ రాకెట్ లింకు టాలీవుడ్ వరకు ఉందని తెలుస్తున్నది. కేసులో ప్రధాన సూత్రధారి అఖిల్ యువతులను తీసుకొచ్చి టాలీవుడ్తో పాటు బుల్లితెరకు చెందిన పలువురికి సప్లై చేసి పక్కన జరిగిండు. ఆయన వ్యభిచారం చేయలేదు. మరి వ్యభిచారం చేసినప్పుడు వాళ్ళ పేర్లు బయటపెట్టండి. ఇది అధికారులు పెడితేనే అప్పుడు ప్రజలకు మీ మీద నమ్మకం వస్తుంది. అది ఉండదు. గంధం దారాదత్తం గంధంగూడలో 9.30 ఎకరాలకు పట్టా, రూపాయలు 200 కోట్ల విలువైన భూమికి రెక్కలు, క్లాసిఫికేషన్ మార్చేసిన కలెక్టర్ అమోయ్. గతంలో ఆఫీసర్లంతా రిజెక్ట్ చేసిన ఫైల్, ల్యాండ్ను కాపాడే బదులుగా క్లియరెన్స్. 9.36 ఎకరాల భూమి, దాదాపు 200 కోట్ల విలువైనటువంటి భూమికి అక్కడ ఉన్న అధికారి అమోయ్, కలెక్టర్ అమోయ్ మరి సంతకం పెట్టి ఆ భూమిని కబ్జా చేసుకోవడానికి వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చిండు. మరి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం భూముల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, గుడికి సంబంధించినటువంటి భూములు, మసీదులకు సంబంధించినటువంటి భూములు, ఇవన్నీ భూముల్ని వాళ్ళు మొత్తం కబ్జాలు చేస్తూ ఉంటే, ఇదే భూములకు సంబంధించిన విషయంలో ఈటల రాజేందర్ అనే ఒక బీసీ బిడ్డను మరి ఆయన మీద కేసులు పెట్టి ఆయన భూములకు సంబంధించిన విషయంలో మొత్తం ఎంఆర్ఓ లాంటి అధికారులు వచ్చి భూములలో బోర్డులు పాతి, ప్రభుత్వ భూమి అని చెప్పేసి బోర్డులు పాతి అన్ని రాజకీయం చేసిరు కదా. మరి ఈ విషయంలో ఎందుకు సంతకాలు పెట్టిరు? ఇప్పుడు వీళ్ళ మీద కేసులు నమోదు చేసి కలెక్టర్ మీద కానీ, అక్కడ ఎంఆర్ఓల మీద కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో సంతకాలు పెట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల మీద కానీ కేసులు పెట్టి వాళ్ళందరూ బయట ఇస్తే అప్పుడు ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా అవకాశాలు ఉంటాయి. ఇక ప్రజాధనం లూటీ అయిందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నర్సింగ్ సీట్ల భర్తీలో పక్షపాతం వద్దు, కన్వీనర్ మేనేజ్మెంట్ కోటాకు యూనిఫామ్ పాలసీ, స్టేట్ గవర్నమెంట్కు మెడికల్ అసోసియేషన్ రిక్వెస్ట్, నిబంధనలను సవరించాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీకి లేఖ. మరి నర్సింగ్ సీట్లకు సంబంధించిన విషయంలో ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు గొడవ జరుగుతూనే ఉంది. మరి నర్సింగ్ సీట్ల విషయంలో పక్షపాతం అవసరం లేదు అని చెప్పేసి ఆ యూనివర్సిటీకి సంబంధించి, ముఖ్యంగా హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీకి లేఖ రాయడం జరిగింది. నిబంధనలకు సవరించాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి అంటే వీసీకి లేఖ రాశారు. స్టేట్ గవర్నమెంట్కు మెడికల్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేసింది. మరి ఇప్పటికీ దాదాపు 3-4 నెలలు అవుతుంది వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు. అయినప్పటికీ కాళోజీ యూనివర్సిటీ వాళ్ళు మాత్రం ఆ వీసీ మాత్రం వెనక్కి తగ్గకుండా మేము చేస్తామని చెప్పేసి మొత్తం ఆయన పకడ్బందీగా కూర్చున్నాడని ప్రయత్నం చేస్తున్నాడు. మరి విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా మీరు ఆలోచన చేయడం సరైంది కాదు అని చెప్పేసి మరి మెడికల్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఈరోజు ఆ వీసీకి ఒక లేఖ రాశారు. మరి వీసీ ఎలా స్పందిస్తాడు, మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని వేచి చూడాల్సిన అవసరం ఉంది.